వెల్కమ్ టు బిఆర్ కింగ్డమ్. దిస్ ఇస్ వి వర్మ. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం మరోసారి రాజకీయ అగ్గిపుల్లలా రాజుకుంది. నీటి సమస్య కాదు, ఇప్పుడు ఇది పూర్తి స్థాయి రాజకీయ యుద్ధంగా మారింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య గత వారం రోజులు మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఆ మాటలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు మాజీ సీఎం జగన్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోవటానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమంటూ రేవంత్ మాటలను జగన్ వివరిస్తూ ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడిపించారు. అయితే మరోవైపు ఈ వ్యాఖ్యలను వెంటనే కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నిజాలు ఒకటి, ఆరోపణలు ఇంకొకటి అన్నట్టుగా ఇప్పుడు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ తీవ్రమైన రాజకీయ రగడ మొదలైంది. మీడియా ముందుకు వచ్చిన మాజీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు తాను కోరటంతోనే చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. సీమ వాసులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టామని, కానీ ఇప్పుడు అవి పూర్తిగా పక్కకు నెట్టబడుతున్నాయంటూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. అంతేకాదు, వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకపోవడంతోనే రాయలసీమ ప్రాజెక్టు గ్రహణం పట్టిందన్నట్లుగా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు జగన్. ఏపీ ప్రభుత్వ క్లారిటీ ప్రకారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చంద్రబాబు ప్రభుత్వం ఆపలేదు. వైసీపీ హయాంలోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు, ఎన్జీటీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా ఈ ప్రాజెక్టులు నిలిచిపోయాయని వెల్లడించింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఎకరాకు కూడా కొత్తగా సాగునీరు అందించలేదని, రాయలసీమకు ఇచ్చింది మాటలే తప్ప నీరు కాదని కూటమి ప్రభుత్వం ఘాటుగా విమర్శించింది. అంతేకాదు, దేశంలో అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టును కూడా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు వైసీపీ హయాంలో నత్తనడకగా మారిందని గుర్తు చేసింది. ఇప్పుడు తెలంగాణ, ఏపీ మధ్య నదీ జలాల వివాదం ఒకవైపు, మరోవైపు జగన్ చంద్రబాబు మధ్య సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ పోరు ఇంకా ముదురుతుందా? నీటి సమస్య పరిష్కారం అవుతుందా, లేదా రాజకీయ ఆరోపణల మధ్య రైతుల ఆశలు మళ్లీ నీళ్లలో కలిసిపోతాయా అనేది వేచి చూడాల్సిందే. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో ఉన్నారు రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే ఊట్ల సురేంద్ర నాయుడు, టీడీపీ అధికార ప్రతినిధి. ఇద్దరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే సురేంద్ర నాయుడు గారు. నమస్తే. సురేంద్ర నాయుడు గారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ఆగిపోవటానికి నిజమైన కారణం ఏంటి? రేవంత్ రెడ్డి ఒత్తిడా, లేక జగన్ హయాంలోనే అనుమతులు లేకపోవటం అనుకోవాలా? మేడం, ముందుగా మీకు, అదేవిధంగా సోదరుడు రేగా లక్ష్మణ్కి, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నట్టు ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు. ఇప్పుడు కేఆర్ఎంబి నుండి అనుమతులు తీసుకోవాలా, ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టాలి అంటే డిపిఆర్ సిద్ధం చేసుకోవాలా. కేఆర్ఎంబి నుండి అనుమతులు తీసుకుంటే ఆ ప్రాజెక్టు చిత్తశుద్ధితో ముందుకు పోతుంది. డిపిఆర్ రెడీ చేసుకుంటే దీనికి ఎంత డబ్బులు అవుతుంది, ఎంత డబ్బులు అవుతుంది అని చెప్పి చేసుకునేదానికి వీళ్ళు ఎక్కడా కూడా ఎవరి అనుమతులు తీసుకోకుండా 3,378 కోట్ల వ్యయం అవుతుందని చెప్పి అంచనా వేసి వీళ్ళు ప్రాజెక్ట్ కట్టడానికి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టేదానికి రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకొని దాంట్లో అది కూడా శ్రీశైలం నుండి 800 అడుగుల నుండి ప్రతిరోజు 1 టీఎంసీ లిఫ్ట్ చేసి సంగమేశ్వరం దగ్గర మేము వదులుతాము అని చెప్పేసి వీళ్ళు డిపిఆర్ రెడీ చేసుకొని ఏమీ లేకుండా, అనుమతులే లేకుండా 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసేసారు. 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇప్పుడు డిపిఆర్లే రెడీ చేసుకోకుండా, కేఆర్ఎంబి పర్మిషన్ తీసుకోకుండా, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా, కేంద్రం పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళు చేస్తే ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుందని వీళ్ళకి కూడా తెలిసి వీళ్ళ ధనదాహానికి ప్రధాన నిదర్శనం ఇది. వీళ్ళ ధనదాహానికి నిదర్శనంగానే ఈ ప్రాజెక్ట్ నిలబడుతుంది. ఎప్పుడో మేము నిలిపేది ఏంది, వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు దాదాపు 1.5 సంవత్సరం తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. దాని తర్వాత అక్కడ నుండి పర్మిషన్ రాకుండా కోర్టుకు పోయి కోర్టులలో ఆపేస్తే అప్పటికే 700 కోట్ల రూపాయలు వీళ్ళు తినేసి వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని? అంతెందుకు మేడం, 102 ప్రాజెక్టులు వీళ్ళ హయాంలో ఆపేశారు. ఇప్పుడు పోలవరం అనేది మనకు అమరావతి ఏ విధంగానో ఆంధ్రప్రదేశ్కు
పోలవరం కూడా అదే విధంగా, అంటే జీవనాడి పోలవరం అనేది. అలాంటి జీవనాడినే వీళ్ళు 1% అంటే 1% చేయాల. 72% మేము కంప్లీట్ చేస్తే దాని తర్వాత 1% కంప్లీట్ చేయలేదు. మేము 2014 నుండి 2019 వరకు మేము సాగునీటికి ఖర్చు పెట్టిందంత 12,441 కోట్ల రూపాయలు మేము రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం. వీళ్ళు చేసింది ఎంత? గత 5 సంవత్సరాలలో 2,011 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మేము మళ్ళా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,870 కోట్లతో 100 రోజులు 3,078 కోట్ల రూపాయలు వ్యయంతో 100 రోజుల్లో మేము కుప్పానికి నీళ్లు తీసుకొచ్చాం. అనంతపూరు, మదనపల్లి, కుప్పం వరకు అంద్రీనేవా, తెలుగంగ, నగిరి, గాలేరు, సాగరు ఇవన్నీ తీసుకొని వచ్చి మేము సస్యశ్యామలం కావాలా, ఏది సీమ అనేది సస్యశ్యామలం కావాలని చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుంది చిత్తశుద్ధి? మేము సీమ బిడ్డగా మేము ఇక్కడ ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు అందాలా అనే ఉద్దేశంతో మేము చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చేశాడు? ఇవన్నీ చేయకపోగా కేసీఆర్ కాళేశ్వరం కడతా ఉంటే ఈయన నుండి కాళేశ్వరం టెంకాయ కొట్టేదానికి పోతాడు జగన్మోహన్ రెడ్డి. మనకు నీళ్లు రాకుండా వాళ్ళు ఆపేసి ప్రాజెక్టులు కడతా ఉంటే మీరు ఆడికి పోయి టెంకాయ కొట్టి అలాయి బలాయి చేసుకొని ఇద్దరు కౌగులించుకొని ఇచ్చిపుచ్చుకొని ఒకరికొకరు ఎందుకు? మీ ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిపోతే హైదరాబాద్లో మీ ఆస్తుల విలువ పడిపోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాకుండా చేసేస్తే మీ ఆస్తులు హైదరాబాద్ డెవలప్ అవుతుంది, ఆడ పెంచుకోవాలనేసి. ఇది మీకున్నటువంటి చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ మీద మీరు మాట్లాడతారు. అన్ని కాకంబుల్ స్టోరీస్ అండి. ఇప్పుడు పట్టుసీమ 1 ఇయర్లో పట్టుసీమ కట్టాము మేము. ఎందుకు పట్టుసీమ కట్టాము? ఇప్పుడు కృష్ణా డెల్టా నుండి రాయలసీమకు నీళ్ళు తీసుకురావాలి. కర్నూలు ఎడారి అయిపోయే ప్రమాదం ఉంది. పట్టుసీమ అనేది కానీ లేకుండా ఉంటే, కృష్ణా డెల్టా నుండి నీళ్ళు ఇక్కడికి రాకుండా ఉంటే రాయలసీమ చాలా ఇబ్బంది పడి ఉండేది. మేము కట్టినటువంటి పట్టుసీమతోనే కదా మీరు గత 5 సంవత్సరాలలో కృష్ణా డెల్టా నుండి రాయలసీమకు నీళ్ళు ఇచ్చారు. మీరు ఒక్కటంటే ఒక్కటి, ఒకే ఒక కాలువ కట్టడం కానీ, ఒక తట్ట మట్టి తీయడం కానీ, పూడికి తీయడం కానీ ఏమన్నా చేశారా? ఏమన్నా చేశారు చెప్పండి. ఊరికే మనం ఏదో మీడియా సంస్థలు మనం ఉన్నాయి కదా, మన ఇష్టానుసారం మనం మాట్లాడుకోవచ్చు, బట్టగాల్చి ముఖాన్ని వేసేద్దాం అనేసి అంటే ఇది ప్రజలు గమనిస్తున్నారు కదా. దాదాపు 738 కిలోమీటర్లు మేడం, 738 కిలోమీటర్లు 100 రోజుల్లో పని కంప్లీట్ చేసి మేము కుప్పానికి నీళ్ళు ఇచ్చాం, అనంతపూర్కి నీళ్ళు ఇచ్చాం, మదనపల్లికి నీళ్ళు ఇచ్చాం. గత 5 సంవత్సరాలు మనం చూసాం కదా. సెట్లు వేసారాడా? ఊరికే సెటప్స్ పెట్టి ట్యాంకుల్లో నీళ్లు తీసుకొచ్చి ఆ ట్యాంకుల్లో నుండి దీనిలో పోసినట్టు, ఆ నుండి లిఫ్ట్ చేసినట్టు సెట్టింగ్లు చేసి జగన్మోహన్ రెడ్డి అట్టు వెళ్ళిపోయిన వెంటనే ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అట్టు వెళ్ళిపోయిన తర్వాతనే అవి కింద పడిపోయాయి. ఇవన్నీ ప్రజలు చూశారు కదా. ఇదేనా మీకుండే చిత్తశుద్ధి? మీరు ఏం చేశారు చెప్పండి. వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు. గత 5 సంవత్సరాలలో నేను ఈ ప్రాజెక్టుకు ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టా, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడితే ఇన్ని టీఎంసీల నీళ్లు మా రాయలసీమకు తరలించాను, ఇన్ని ఎకరాలకి సాగునీరు తాగునీరు నేను అందించాను అని చెప్పి మీరు చెప్పండి, చూద్దాం. చెప్పండి, ఆధారాలతో పాటు చూపించండి. మేము చూపిస్తాం ఆధారాలతో పాటు. మా ఘనత పట్టుసీమ, పోలవరం మా ఘనత, రాజధాని మా ఘనత, ఇది మేము చేసిన ఘనత. అంద్రీనేవా మా ఘనత, తెలుగంగ మా ఘనత. మేము చెప్పుకునేదానికి మాకు చెప్పుకునేదానికి ఆధారాలు ఉన్నాయి. మీకు ఎక్కడున్నాయి ఆధారాలు చెప్పుకునేదానికి? మర్చిపోయి చెప్పండి మీరు. చేశాను, లక్ష్మణ్ గారు కూడా మాట్లాడదామండి. లక్ష్మణ్ గారు కూడా మాట్లాడిన తర్వాత చేసామని చెప్పి చెప్పండి మీరు.
లక్ష్మణ్ గారు, సురేంద్ర నాయుడు గారి మాటలు మీరు సమర్థిస్తారా? అమ్మా అందరికీ నమస్కారం అమ్మా. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఆయన 16 సంవత్సరాల సీఎంగా ఉన్నారు కదా. ఏ రోజైనా ఒక ప్రాజెక్ట్ కట్టి రైతులకి ఇన్ని లక్షల ఎకరాలకి నీరు అందించారని దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయో చూపించమని చెప్పండి. ఎందుకు అబద్ధాలు ఆడతారు? గాలేరు నగరి, తెలుగు గంగ మేము తీసుకొచ్చామని వీళ్ళు తీసుకురావడం ఏంటి? అసలు ఈ శంకుస్థాపన ఎక్కడ మొదలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడైనా ఇరిగేషన్ కోసం పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంకల్పంతో, అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి సాగునీటికి అన్నిట్లు కూడా ఉపయోగపడాలని ఏదైతే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకి 1 నుంచి 3 టీఎంసీల వాటరు ఎత్తివేసే పథకాన్ని, అంటే సంగమేశ్వరం వరకు కూడా అక్కడ ఏవైతే అంటే సుమారు 2 నుంచి 3 లక్షల ఎకరాలకి నీరు అందించే కార్యక్రమం. అంటే ఏది 22 టీఎంసీలు అంటే మరి ఈ 22 టీఎంసీల వాటర్ను కూడా దీనికి సముద్రంలో కలిసిపోయే వాటర్ దీనికోసం ఎందుకు ఇంత రాదంతం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారండి. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు 20 టీఎంసీలు 22 టీఎంసీలు పోయినా పర్వాలేదంట. ఇంకో పక్కేమో నారా లోకేష్ గారేమో 1 టీఎంసీకి 2 టీఎంసీలకి యుద్ధాలు జరిగినాయి రాష్ట్రాల మధ్య అని మాట్లాడతారు. అంటే తండ్రి కొడుకుల మధ్య అవగాహన లోపం, తండ్రి కొడుకులకి అర్థం కావట్లా. ఇక్కడ రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారి చేయాలని ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా, రాయలసీమ ప్రాంతానికి చెంది ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తిగా రాయలసీమ ప్రాంత ప్రజల కోసం, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల కోసం పట్టించుకోకుండా ఆ ప్రాంతాన్ని ఇంకా పూర్తిగా ఎడారిగా మార్చే ప్రయత్నాలు చేశారు కదా. అంటే మీరు ఏదైతే ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఒక పక్క గురువు ఒక పక్క శిష్యుడు మీ ఇద్దరు మాట్లాడుకొని ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 2025న ఆ అనుమతులు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతుల్ని ఆపేశారంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి చర్య ఉందా? ఎందుకంటే 3,378 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ప్రాజెక్ట్, సుమారు 7 నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. సుమారు 85% ఇప్పటికి పని అయిపోయింది. అటువంటి ప్రాజెక్టుని అనుమతులు లేవని చెప్పి, డిపిఆర్ లేదని చెప్పి, ఎన్జిటి వాళ్ళ ఆఫీసర్ అని చెప్పి, అరే ఏం చెప్పి మాట్లాడతారంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చి ఒత్తిడి వచ్చిన ఏదైనా పర్మిషన్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమ ప్రాంత ప్రజలు బాగుండాలని ప్రతి ఒక్కరిని కూడా ఎదిరించి మరి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. మీరే చెప్తూ ఉన్నారు కదా 700 కోట్లు 1000 కోట్లు తినేశారని. జగన్మోహన్ రెడ్డి గారు తెల్ల ఆ ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టారు. మీరు ఈ రోజున నిర్దాక్షిణంగా ఎంత దుర్మార్గం అంటే ప్రాజెక్టును ఆపేయడమే కాకుండా రైతులకి అందవలసిన వాటర్ని, రాయలసీమ ప్రాంతానికి అందవలసిన వాటర్ని ఈ రకంగా తెలంగాణ ప్రాంతానికి మళ్లించడం అంటే ఎంత దుర్మార్గమైన చర్య అర్థమవుతోంది. మనకి 811 టీఎంసీలు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కృష్ణా జిల్లాలో ఉంటే దాంట్లో 512 మన ఆంధ్రప్రదేశ్కి, 299 తెలంగాణకి ఇచ్చారు కదా టీఎంసీలు. ఎవరు వాటర్ వాళ్ళకి పెంచారు కదా. మళ్ళీ అందులో ఇంకో 22 టీఎంసీలు వాటర్ ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అదనంగా? ఎవరి కోసం ఇవ్వాలి? ఏ కేసుల కోసం భయపడి ఇవ్వాలి? దేనికి లొంగిపోయారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజున అమ్మ మేము ఒకటే చెప్తూ ఉన్నాం, దేనికి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము ఎందుకు ప్రారంభించాం అనేది మీకంటే సుమారు 12 లక్షల ఎకరాలకి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏదైతే మేము మొదలు పెట్టామో తద్వారా 12,90,000 ఎకరాలకి సాగునీటికి పంటకి ఉపయోగపడినటువంటి ప్రాజెక్ట్ అది. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు. ఇది రాష్ట్ర విభజన తర్వాత 2015లో తెలంగాణలో సర్కారు కలవకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని ఎత్తిపోతల 25 నుంచి 40 టీఎంసీలకి పెంచి 2,65,000 ఎకరాలకి నీళ్ళందించేలాగా చేపట్టింది. అంటే దానికి కూడా అంటే 2015లో కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎంత దుర్మార్గమైనటువంటి చెప్తా ఉన్నాం. ఇవన్నీ చెప్పి ఒకటి ఏంటంటే ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. వీళ్ళు ఇంతగా అన్నారు కదా శ్రీశైలం, ఇదండి
శ్రీశైలంలో 800 అడుగుల స్థాయి నీటి మట్టం నుండి రోజుకి 3 టీఎంసీలకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి దిగువ ఉన్నటువంటి శ్రీశైలం కుడికాలువ గట్టుని ప్రధాన కాలువలోకి ఈ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ నుంచి నెల్లూరు ప్రకాశం జిల్లాలతో ఈ దాహర్త తీర్చడానికి ఒకటి కాదు, నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లా దీని ద్వారా లబ్ధి చేకూరుతాయి. తెలుగు గంగ, గాలేరు నగరి, శ్రీశైలం కుడికాలువ వీటన్నిటిని కూడా 12,90,000 ఎకరాలకి, అంటే ఇది మామూలు విషయం కాదు కదా, 12,90,000 ఎకరాలకి ఉపయోగపడే ప్రాజెక్టుని లక్ష్మణ్ రావు గారు తర్వాత దుర్మార్గంగా ఆపేయడం అంటే ఎంతవరకు సమంజసమమ్మా? ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు వెన్ను పట్టు పొడిచారు. మీకు చంద్రబాబు నాయుడు గారు మీ రాయలసీమను ఎడారి చేయాలని చూశారు. ఖచ్చితంగా రాయలసీమ ప్రాంత ప్రజలు లక్ష్మణరావు గారు, సురేంద్ర నాయుడు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారండి. రైతులు, ప్రజలు ప్రజా ఉద్యమం చేయాలి. ఓటమి ప్రభుత్వం మీద సురేంద్ర నాయుడు గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడారు కానీ నేను చెప్పండి సురేంద్ర నాయుడు గారు. మేడం ఇప్పుడు 12,441 కోట్ల రూపాయలు 2014 నుండి 2019 వరకు మేము ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టుల మీద మేము ఖర్చు పెట్టింది, మేము శ్వేతపత్రం రిలీజ్ చేశాం. మీరు గత 5 సంవత్సరాలలో 2,011 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసిందిలా. ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారో అనేది నేను అడుగుతున్నా. ఒకటి. రెండోది, ఇప్పుడు శ్రీశైలము నుండి ప్రతిరోజు 3 టీఎంసీలు కాదు, వాళ్ళు అనుకునేది 1 టీఎంసీ. 1 టీఎంసీ ఎత్తిపోయాలా 800 అడుగుల నుండి అనేది వాళ్ళ ప్లాను అనేది. ఇప్పుడు దాన్ని ఆపేసినప్పుడు గత 5 సంవత్సరాలలో మీకు మెజారిటీ ఉన్నింది కదా, ఎంపీలు ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నెలకొక్కసారి మోడీ గారిని కలుస్తూ ఉన్నారు కదా. మరి నెలకొకసారి మోడీ గారి దగ్గరికి పోయి కలిసేటప్పుడు మీరు అడగాలి కదా మోడీ గారిని, సీమ ఎడారైపోతా ఉంది, సీమకు నీళ్లు లేవు, మేము ఈ విధంగా శ్రీశైలం నుండి ఒక ఎత్తిపోతల పథకాన్ని మేము డిపిఆర్ రెడీ చేయకనే స్టార్ట్ చేసేసాము, కొంచెం దయదలిసి దానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడుగున్నారు కదా. ఒకరోజు అడిగారా? కోర్టు స్టే ఇచ్చింది, గుర్తుందా? కోర్టు వీళ్ళు స్టార్ట్ చేయకముందే స్టే ఇచ్చేసింది. దాన్ని స్టే చేయకూడదు, దానికి పర్మిషన్ లేవు అని చెప్పి. కోర్టు స్టే ఇచ్చే లోపల 700 కోట్లు వీళ్ళకి కావాల్సిన కాంట్రాక్టులకు ఇచ్చేసి దోసిపెట్టుకున్నారు, తినేశారు. 700 కోట్ల రూపాయలు కనీసం గేట్లకు గ్రీసు కూడా వేయలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో నడిచింది. గేట్లు గ్రీసు కూడా వేయలేని పరిస్థితి. అలాంటి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా? సీమకు నీళ్లు తెస్తుందా? మాకు చిత్తశుద్ధి లేదా? నగిరి గాలేరు ఎవరు చేసింది? ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు కంప్లీట్ చేస్తున్నారు? తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు కంప్లీట్ చేస్తున్నారు? పట్టుసీమ ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరి హయాంలో కంప్లీట్ అయింది? ఎన్ని వేల ఎకరాలకి పట్టుసీమ నుండి నీళ్లు సరఫరా అవుతున్నాయి? ఈరోజు పోలవరం మేము 2014 నుండి 2019 లోపల 72% మేము కంప్లీట్ చేస్తే 5 సంవత్సరాలలో మీరు కనీసం మేము బిగించినటువంటి గేట్లకి గ్రీసన్నా వేయగలిగారా మీరు? గ్రీసు కూడా వేయలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉంటే మీరు దాని గురించి మాట్లాడుకుంటే ఏమో లాభం? మేము యథార్థం చూపిస్తున్నాం, ప్రతి ఒక్కటి ఆన్ పేపర్, ఏది కూడా ఉత్త మాటలు మేము మాట్లాడడం లే, ప్రతి ఒక్కటి ఆన్ పేపర్. మీరు చూపించండి ఆన్ పేపర్. ఇప్పుడు 3,378 కోట్ల రూపాయలు వ్యయంతో కృష్ణా డెల్టా నుండి కుప్పం వరకు అనంతపురం మీదుగా 778 కిలోమీటర్లు 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు తీసుకొచ్చాం, నీళ్లు పారించాం. నిన్న 2 నెలలకు ముందు కుప్పం ప్రజానీకం పూర్తిగా తాండం ఆడారు ఆ నీళ్ళల్లో ఆనందంతో. గత 5 సంవత్సరాలు చేశారా?
గత 5 సంవత్సరాలు ఏమైనా చేశారా మీరు? ఒక కాలువ కట్టారా? ఒక చుక్క నీళ్ళు ఇచ్చారా? సెట్టింగ్సే కదా. గత 5 సంవత్సరాలు మీరు చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సెట్టింగ్సే కదా. ఏడన్నా కడపకైనా కనీసం అన్నమయ్య ప్రాజెక్టు అంతెందుకండి, అన్నమయ్య ప్రాజెక్టు సొంతం కడపలో పుట్టి కడపలో పెరిగినటువంటి వ్యక్తిగా ఆయన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే కనీసం ఆ కొట్టుకొని పోయినటువంటి ఆ ప్రాజెక్ట్ అన్న ఒక కాలువ కట్టినాడు, ఒక గేట్ వేసి కట్టాడు. దానికి కొట్టుకొని పోయిన ఊర్లో జనాలకి ఏమన్నా నష్టపరిహారం ఇచ్చాడా? గేదెలు ఎన్ని గేదెలు కొట్టుకొని పోయినాయి, వాటికన్నా నష్టపరిహారం ఇచ్చారా? సీనీ చెట్లు నరికేస్తున్నారు అక్కడ. కడపలో, కడప, అనంతపురం ఆ ఏరియాలో సీనీ చెట్లు నీళ్లు లేక అరటి చెట్లు, సీనీ చెట్లు, నిమ్మ చెట్లు నరికేస్తున్నారు రైతులు. మీరు అక్కడ పుట్టినటువంటి సమయం లేనందున క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు. ఇదండి ఇవాళ బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు. సత్